ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను మించి న్యాయం చేస్తున్నామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. విశాఖ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారెవరూ హోదా అంశాన్ని ప్రస్తావించనే లేదని గుర్తు చేశారు. తాము ప్రజల్లో ఉంటే కొంతమంది పనిలేక ట్విట్టర్లో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. మోదీపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తే ఆయన ప్రాధాన్యం అంతగా పెరుగుతుందన్నారు. నినాదాలు ఇవ్వడం అని చెప్పండి. కానీ పని చేయాలంటే ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నాం, కష్టపడాలి, పని చేయాలి. నేను చూస్తున్నాను కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయింది గడిగడికి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ అప్పుడు ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఆంధ్ర ఇద్దరు తెలుగు వాళ్ళు అన్నదమ్ముల్లాగా విడిపోవాలా, కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవాలని మిన్నా అని చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ. అందుకని దానికి కావాల్సిన విధంగా అన్ని రకాల అంగులు కూడా అక్కడ కూడా ఏర్పడాలి. మనం పోట్లాడాము గట్టిగా. ఈవెన ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడుతున్నారే. ఈ హోదా కోసం మేము గోదాలో దిగుతామని చెప్పేవాళ్ళందరూ అప్పుడు ఎక్కడున్నారని అడగండి, వాళ్ళదే సమాధానం లేదు. ఎక్కడ ఏమైపోయారు అడగండి, సమాధానం లేదు. అధికారంలో ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ద్రోహం చేశారు, అధికారంలో ఉన్నారు, ద్రోహం చేశారు. ఇప్పుడు బయటకు వచ్చి మనం నినాదాలిస్తారు. ఆ పేరుతో జనాన్ని రెచ్చగొట్టచ్చు, ఎమోటివ్ ఇష్యూ కాబట్టి జనాన్ని రెచ్చగొట్టచ్చు అని. భారతీయ జనతా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది. మనము ఆలోచించాము, చేస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి, ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి రెండింటికి మధ్య తేడా మేము పాటించము. వాళ్ళు యుద్ధం చెప్పరా, అది కూడా తప్పుడు ప్రచారం వల్ల ఏమని ఇవ్వద్దని చెప్పరా, ఆ తేడాన్ని పాటించాం ఇక మీదట అన్నారు. తేడా పాటించకపోతే హోదా ఇస్తే ఉపయోగం ఉంది, ఉన్న టైటిల్ ఇచ్చి మాత్రం ఉపయోగం ఉంది. అందుకని ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించామని అనేక సంస్థలు అనేక ఇవన్నీ వస్తున్నాయి, చేస్తుంటే మీరు అంతా నిన్న చూశారు కదా. ఏ ఒక్కడు కూడా అయ్యా మేము ఆంధ్రలో పెట్టుబడి పెట్టాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే పెడతామని ఎవరు అడగదా.